రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ సూచన మేరకు గీత కులాల అభ్యున్నతి, తాటి చెట్ల సంరక్షణ, నీరా పరిశ్రమ అభివృద్ధికి చర్యలు చేపట్టాలని కాకినాడ జిల్లా బీజేపీ అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు ఆధ్వర్యంలో జనతా వారధి బృందం కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ గీత కులాల అభ్యున్నతి, తాటి చెట్ల సంరక్షణ, నీరా పరిశ్రమ అభివృద్ధి మరియు పర్యావరణ పరిరక్షణకు చర్యలు చేపట్టాలని వినతి పత్రం అందజేస్తున్నట్లు ఆయన తెలిపారు. పర్యావరణ పరిరక్షణతో పాటు గీత కార్మికుల జీవనోపాధి మెరుగుపడేలా నీరా పరిశ్రమను ప్రోత్సహించాలని, తాటి చెట్లను కాపాడాలని జిల్లా యంత్రాంగాన్ని కోరడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సివిల్ సప్లై డైరెక్టర్ ఎనిమిరెడ్డి మాలకొండయ్య, రాష్ట్ర అధికార ప్రతినిధి యార్లగడ్డ రామ్ కుమార్, జనతా భారతి కో కన్వీనర్ శ్రీమతి పెండెం శ్రీదేవి, మారే బుజ్జి, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు కుండల సాయి కుమార్ యాదవ్, కాకినాడ జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి చోడిశెట్టి రమేష్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ధాట సూర్యనారాయణరాజు, గంటసల గోవిందరాజులు, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు పార్థసారథి, బీజేవైఎం నాయకులు గుండ్ర అరుణ్ కుమార్, రాము, పాలిక ఆజరయ్య, నాగరాజు, కోన రాజేంద్ర యాదవ్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు జనతా వారధి భారతీయ జనతా పార్టీ ఏదైతే పిలిపించిందో రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు, దాంట్లో భాగంగా కాకినాడ కలెక్టరేట్ రావడం జరిగింది. తాటి చెట్ల యొక్క ఆవశ్యకత, తాటి చెట్లు పెంచడం వల్ల సమాజానికి చేకూరేటువంటి మేళ్లు అనే అంశం మీద వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారికి. ఏదైతే పల్లి గీత కార్మికులు, అదే కాకుండా అన్ని రకాల వర్గాల ప్రజలకి కూడా ఉపయోగపడుతున్నటువంటి తాటి చెట్టుని నిర్లక్ష్యం చేస్తూ, తాటి చెట్ల నిర్మానుష్యంగా ప్రతి చోట తొలగిస్తూ చేస్తున్నటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో దానివల్ల ఎక్కువ బ్యాలెన్స్ కూడా దెబ్బతినేటువంటి ప్రమాదం ఉందని చెప్పేసి రాష్ట్ర అధ్యక్షులు గుర్తించి ప్రతి చోట కూడా తాటి చెట్లు పెంచడానికి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు క్రియేట్ చేయాలని, తాటి చెట్లు తక్కువ టైంలో ఎదిగి చాలా మందికి ఉపయోగం కల్పిస్తాయి. మనం ఇల్లు కట్టుకోవడానికి కానీ, లేకపోతే కనుక తినడానికి కానీ, ప్రతి అంశం పల్మరా ఫైబర్ గా కానీ అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. ఇది ఒక రేర్ ప్లాంట్ గా భావించి ఈ రేర్ ప్లాంట్ ని ఇష్టం వచ్చినట్టు యథేచ్ఛగా తొలగించకుండా సరైనటువంటి చట్టాలు చేసి ఇవి తొలగించాలంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్మిషన్ కూడా కొన్ని స్థాయిలో తాటి చెట్టుని మనం ప్రొటెక్ట్ చేసుకుంటే కనుక కొత్తగా వేసేటువంటి తాటి చెట్లకి ఏ విధమైన ప్రమాదం రాదు. అదేవిధంగా తాటి చెట్లపై ఉండేటువంటి ఎన్నో పక్షులు, కాకులు ముఖ్యంగా సమాజానికి చేస్తున్నటువంటి ఎన్నైతే మేళ్లు ఉన్నాయో అవన్నీ కూడా మనం కోల్పోతున్నాం. పబ్లిక్ లో అవేర్నెస్ తీసుకొచ్చి తాటి చెట్లని అన్ని చోట్ల అందరూ కూడా పెంచి మన సమాజానికి ఉపయోగపడాలని చెప్పేసి ఇవాళ PJRS ఈ కార్యక్రమం చేయడం జరిగింది.